రాదు రానివ్వం. వైసీపీ విషయంలో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు ఇవి. ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ వైసీపీ వస్తుందేమో, అప్పుడు పరిస్థితి ఏంటి అని ఎంతో మంది తమను అడుగుతున్నారంటూ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా పలువురు మంత్రులు, అధికారులు మాట్లాడుతున్న వేళ కీలక కామెంట్లు చేశారు జనసేనాని. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ 2029లో అధికారంలోకి వస్తే పరిస్థితి ఏమిటి అన్న మాట గత కొంతకాలంగా ఏపీ రాజకీయాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఈ అంశంపై పారిశ్రామికవేత్తలు, వాణిజ్య వర్గాలు తమను పలు సందర్భాల్లో ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నాయి అంటూ స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ తో సహా పలువురు చెప్పుకొచ్చారు. సరిగ్గా ఇలాంటి పరిణామాల వేళ కీలక కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్. అంతేకాదు, ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులను ఉద్దేశిస్తూ తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఎక్కడున్నా వెనక్కు రప్పిస్తామంటూ మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అయితే వైసీపీ ప్రభుత్వం మళ్లీ రాబోయే రోజుల్లో అధికారంలోకి రానివ్వం అంటూ పవన్ వ్యాఖ్యానించడం వెనుక ధీమా ఏమిటి అన్న ప్రశ్నలే ఇప్పుడు తలెత్తుతున్నాయి. కూటమి సర్కారు అమలు చేస్తున్న రాబోయే రోజుల్లో అమలు చేయబోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కారణమని కొందరు చెబుతుంటే, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే జనసేనాని అని మరికొందరు చెబుతున్నారు. తమది సుదీర్ఘ కాల లక్ష్యంగా చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. 15 నుంచి 20 ఏళ్ల అధికారంలో ఉండాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు మరోమారు స్పష్టం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం ఇందుకోసం ఎలాంటి త్యాగాలకైనా రెడీ అని ప్రకటించారు. వికసిత్ భారత్ లో ఏపీ భాగస్వామ్యం అవుతుందని చెప్పిన ఆయన, వికసిత్ ఏపీగా మారాలంటే కూటమి ఐక్యత చెడగొట్టే పరిస్థితిలో తాను గాని మరెవరు కాని లేరని స్పష్టం చేశారు. ఇది సైతం పవన్ ధీమాకు ఓ కారణమని చెప్తున్నారు పొలిటికల్ అనలిస్టులు. నిజానికి 2024 ఎన్నికల్లో ఏపీలో కూటమి ఏర్పాటయ్యేందుకు గట్టిగా కృషి చేశారు పవన్ కళ్యాణ్. ఎన్డీఏతో భాగస్వామిగా ఉన్న పవన్ ఇటు టీడీపీతోనూ జట్టు కట్టారు. చివరికి 3 పార్టీలకు ఏకతాటిపైకి తీసుకొచ్చి ఎన్డీఏ కూటమిగా మార్చేందుకు తనవంతు పాత్ర పోషించారు. దీంతో 2024 ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలలేదు. ఫలితంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి జైత్రయాత్ర కొనసాగించింది. తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. 2029 నాటికి వైసీపీ ఓటు చీలకుండా తనవంతు పాత్ర బలంగా పోషించేందుకు ఎల్లప్పుడూ తాను సిద్ధంగా ఉంటానని మరోసారి తన వ్యాఖ్యల ద్వారా చెప్పేశారు పవన్ అన్న టాక్ ఇప్పుడు వినిపిస్తోంది. మరి జనసేనాని మాటలకు వైసీపీ ఎలా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.